పార్టీ ఆమెకు అన్నీ ఇచ్చింది. ఓసారి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది. మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిన ఎమ్మెల్సీని చేసి గుర్తించింది. పదవీకాలం ముగిశాక కూడా మరోసారి ఎమ్మెల్సీని చేసింది. ఆ తర్వాత లిక్కర్ కేసు ఆమె మెడకు చుట్టుకుని పార్టీకి ఇబ్బందికరంగా మారినా భరించారు. లిక్కర్ స్కామ్ తర్వాత కామ్గా ఉండాలని గులాబీబాస్ చెప్పినా ఆమె పట్టించుకోదని తెలుస్తోంది. సైలెంట్ గా ఉండటం నచ్చలేదో లేక పొలిటికల్ గా ఇంకా పై స్థాయికి ఎదగాలన్న ఆకాంక్ష గానీ జుకేగా నహి అంటున్నారు కవిత. కారు నుంచి కవితను దించడానికి కారణం అదేనా? ఆ ఇష్యూలో అధినేత మాట వింటే కవిత ఫ్యూచర్ మరోలా ఉండేదా? కవితను కారు దించేసింది ఆ ఒక్క కారణం వల్లేనా? లిక్కర్ కేసుతోనే కవిత డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా? సార్ సైలెంట్ గా ఉండాలన్నా కవిత ఎందుకు వినలేదు? కేసీఆర్ మాటను కాదని కవిత పొలిటికల్ గేమ్ మొదలు పెట్టారా? కుటుంబానికి పార్టీకి ఎందుకు ఇబ్బందికరంగా మారారు? 3 నెలల సస్పెన్స్ వీడింది. 3 రోజులు అయిపోయింది కూడా. అంతా ఊహించినట్టే జరిగింది. ఎట్టకేలకు కవితను కారు దించేశారు. పెద్ద నిర్ణయమే అయినా సొంత కూతురును దూరం పెట్టడం ఇబ్బందిగా అనిపించినా గులాబీబాస్ బిగ్ డెసిషన్ తీసుకోక తప్పలేదు. కవితపై సస్పెన్షన్ వేటు వేసి గులాబీ వనం నుంచి దూరం పెట్టేశారు. మొన్న జగదీష్ రెడ్డిపై కామెంట్స్, లేటెస్ట్ గా హరీష్ సంతోష్ పై అలిగేషన్స్, కేటీఆర్ పై ఇన్ డైరెక్ట్ కామెంట్స్ కవితపై యాక్షన్ కు దారితీసిన పరిస్థితులు అని చెప్పినా అసలు కారణం వేరే ఉందట. కవితను పార్టీ నుంచి పంపించేయడానికి ప్రధాన కారణం లిక్కర్ స్కామ్ కేసే అని బీఆర్ఎస్ ఇన్సైడ్ టాక్. లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు బయటికి వచ్చినప్పుడు కేసీఆర్ నమ్మలేకపోయారని గులాబీ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. తన కూతురు పేరు లిక్కర్ స్కామ్ కేసులో వినిపించడంతో కేసీఆర్ చాలా హర్ట్ అయ్యారని, తీవ్ర మనోవేదనకు గురయ్యారని అంటున్నారు. తన కూతురు, అందులోనూ ఆడపిల్ల, ఇలా లిక్కర్ కేసులో ఇరుక్కోవడమేంటని కేసీఆర్ చాలా ఫీల్ అవడంతో పాటు తీవ్రంగా బాధపడ్డారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆమె అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ తీవ్రంగా కలత చెందినట్లుగా కూడా నేతలు చర్చించుకుంటున్నారు. కవిత తీహార్ జైలులో ఉన్నప్పుడు కూడా గులాబీబాస్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని, జైలులో కవితతో ములాఖత్ అయ్యేందుకు కూడా కేసీఆర్ సాహసం చేయలేకపోయారట. కూతురుని జైలులో అలా చూసి తట్టుకోలేక కవిత జైలులో ఉన్నప్పుడు కేసీఆర్ కలవలేదని అంటున్నారు. ఆమెపై ఉన్న అభియోగాలు, కేసులు అన్నీ పరిశీలించి న్యాయ నిపుణులతో చర్చించి బెయిల్ వచ్చాకే రిలీఫ్ అయ్యారు గులాబీబాస్. తన రాజకీయ జీవితంలో తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ల అధికారంలో ఎక్కడా ఏ మచ్చ లేకుండా నిఖార్సైన మనిషిగా బతికిన కేసీఆర్ తన కన్నబిడ్డ కవిత లిక్కర్ కేసులో ఇరుక్కోవడంపై తీవ్రంగా బాధపడ్డారట. కవిత లిక్కర్ స్కామ్ కేసు బీఆర్ఎస్ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు బ్యాడ్ నేమ్ వచ్చిందని భావించారట. ప్రజల్లో బీఆర్ఎస్ పై నెగిటివిటీ క్రియేట్ కావడానికి లిక్కర్ కేసు కూడా ఓ కారణమని గ్రహించిన గులాబీబాస్ కవిత జైలు నుంచి వచ్చాక ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడారట. కొన్నాళ్ల పాటు పొలిటికల్ గా సైలెంట్ గా ఉండమని కవితకు చెప్పారట కేసీఆర్. పరిస్థితులు అంతా సెట్ అయ్యాక రాజకీయంగా మళ్లీ యాక్టివ్ కావచ్చులే అని డైరెక్షన్స్ ఇచ్చారట. అయితే తండ్రి కేసీఆర్ చెప్పిన మాటలను కొన్ని రోజులు పాటించి మౌనంగా ఉన్న కవిత మళ్లీ తన పొలిటికల్ యాక్టివిటీని మొదలుపెట్టి హడావిడి చేయడం స్టార్ట్ చేశారట. అందులోనూ బీఆర్ఎస్ పార్టీ లైన్కు భిన్నంగా జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరిస్తూ ఉండడంతో కవితను కేసీఆర్ పలుమార్లు హెచ్చరించినట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. దీంతో ఆమె సైలెంట్ గా ఉండలేక పార్టీపై, పార్టీలోని నేతలపై విమర్శలు చేసి సస్పెన్షన్ దాకా తెచ్చుకున్నారని తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి హరీష్ సంతోష్ పై అవినీతి ఆరోపణలు చేసిన కవిత పరోక్షంగా కేసీఆర్ ను కూడా ఇరకాటంలో పడేసిన పరిస్థితి. దీంతో ఇంకా ఆలస్యం చేస్తే కుటుంబానికి, పార్టీకి నష్టం తప్పదని భావించిన అధినేత కవితపై సస్పెన్షన్ వేటు వేసినట్లు చెప్తున్నారు. పార్టీలో నుంచి కవితను పంపించేయడానికి 5-6 ప్రధాన కారణాలు ఉన్నా ఆమె మాత్రం హరీష్ రావు, సంతోష్ రావుపై బాణాలు ఎక్కుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
పైగా ఇప్పుడు తనకు వచ్చినట్లే రేపు కేసీఆర్, కేటీఆర్ కు ముప్పు పొంచి ఉందని చెప్పడంలో ఆంతర్యమేంటన్నది హాట్ టాపిక్ గా మారింది. అసలు కవిత హరీష్ రావు పేరు ఎందుకు చెప్పారు అన్నది అర్థం కావడం లేదంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. అయితే తిరిగి కేసీఆర్, కేటీఆర్ కు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే కవిత హరీష్, సంతోష్ పై అస్త్రాలను వాడారు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తండ్రిపై సోదరుడు కేటీఆర్ పై ఏమాత్రం మాట్లాడకపోవడం ద్వారా కొంత సింపతి తెచ్చుకోవచ్చనే వ్యూహం కూడా ఉందని టాక్ నడుస్తోంది. కేసీఆర్ కు ఎవరో తన మీద తప్పుడు ఫిర్యాదులు చేశారు అని కవిత అనడం కూడా చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ చెప్పుడు మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేంత బలహీనుడు కాదు అన్నది బీఆర్ఎస్ నేతలు, గులాబీబాస్ సన్నిహితుల వాదన. ఇలా ఎన్నో రీజన్స్, మరెన్నో ఈక్వేషన్స్ మధ్య కవిత సస్పెన్షన్, ఆమె రియాక్షన్ పై డిఫరెంట్ టాక్ వినిపిస్తోంది.